అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వచ్చేసి బంధువులు వస్తున్నారు మా ఇంటికి. అందుకోసం అని చెప్పేసి పలావు తయారు చేశాను, అలాగే చికెన్ తయారు చేశాను, అలాగే పెరుగుచారు తయారు చేశాను, అలాగే క్రాఫ్ట్ తయారు చేశాను. మీరు చూసి ఆనందించండి. సండేనండి. సండే వచ్చేసిందంటే మనం ఏదో ఒకటి నీస్ అనేది తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈరోజు పలావును చికెన్ తయారు చేస్తున్నానండి. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు కోసి పెట్టుకున్నాను, టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి, 2 పచ్చిమిరకాయ చీలికలు, క్యారెట్ ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నానండి, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకున్నానండి, ఎండు కొబ్బరి అండి మిక్సీ పట్టేసుకున్నాను, నెయ్యి, వేరుశనగ నూనె, పచ్చిమిరకాయలు వద్దులండి ఉన్నాయి కదా అక్కడ మర్చిపోయి చీలికలు, కరివేపాకు, లవంగాలు, అలాగేనేమో దాల్చిన చెక్క, యాలకులండి. ఇదేమో గరం మసాలా పొడి అండి, కొత్తిమీర. మనకి గ్యాస్ వెలిగించుకొని స్టార్ట్ చేసేసుకున్నాము. ఆదివారం వచ్చిందంటే ఆదివారం రోజు కంపల్సరీగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. మాకు ఎక్కువ తక్కువేనండి, ఎప్పుడో ఒకసారి తినేది, తినం ఎక్కువగా. ఇక తినాలనుకున్నప్పుడు మాత్రమే తెచ్చుకుంటాము. పరిమాణ పదార్థాలు తిందాం అనిపించదండి. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను, కొంచెం నెయ్యితో తయారు చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. నెయ్యి వేసుకోవాలి. తర్వాత వేరుశనగ నూనె చాలండి. ఎందుకంటే మసాలా కూడా కొంచెం తగ్గించి వేసుకుంటే మనం ఎండలకి తినలేమండి. ఇదిగోండి యాలకులు మనం తొక్కు తీసి వేసుకుంటాం కదా. అసలు మంచి కాస్ట్లీగా తీసుకున్నా సరే యాలకులు అనేవి తొక్కులతోటే వస్తున్నాయండి. మంచిగా తీసుకున్నా సరే తొక్కులే వస్తున్నాయి. ఒక్కొక్కటి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కటి మంచిగా ఉంటుంది. దాల్చిన చెక్క, లవంగ, యాలకులు వేసేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకుని వేసుకున్నాము. కొంచెం వేగనిద్దాము. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నామండి. తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకున్నాము. చక్కగా నూనెలో మగ్గుతుంటాము. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి, పచ్చిమిరకాయలు చీలికలు. వీటిని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఓకేనా. ఇదిగోండి చక్కగా మగ్గినవి. ఇప్పుడు మనం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఇదిగోండి ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం పసుపు వేసుకున్నాక కొద్దిగా. తర్వాత ఉప్పు వేసుకుంటామండి. చేతితోటే నాకు ఉజ్జాయింపు చూసుకుంటానండి, చేతితోటే చూసుకుంటాను. సరిపోతుంది. తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదా, ఎండు కొబ్బరి వేస్తాను. ఒక 2 నిమిషాలు అట్ట మగ్గనిచ్చుకున్నామండి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని
ఇదిగోండి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకోండి, అడుగంటుకోకుండా. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాము. గ్యాస్ కట్టేసేసుకోండి, పర్లేదండి. గ్యాస్ కట్టేసేసుకొని చక్కగా బియ్యం అంతా దేవి వేసుకుందాం. ఒక అరగంట క్రితం నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ అయినా సరే, మామూలు ఉన్న రైస్ అయినా సరే, ఇది ఒక అరగంట క్రితం నానబెట్టుకుంటే పలావ్ అనేది చక్కగా పువ్వులాగా వచ్చేస్తుంది అనమాట. నీట్గా మంచిగా మెతుకు కూడా విడిపోయి చక్కగా వస్తుంది అనమాట. ఇదిగోండి, గ్యాస్ కట్టేసే ఉంచండి. ఇలా చక్కగా ఇలా తిప్పుకోండి. మెతుకు అనేది బియ్యం గింజ అనేది ఇరగకుండా చక్కగా చిన్నగా తిప్పుకోండి. మరి ముక్క కాకుండా బియ్యం అనేది నీట్గా అలా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని 2 నిమిషాలు పెట్టేసుకోండి. బియ్యం అంతా కూడా నూనెలో అట్లా మగ్గితే మెతుకు చక్కగా విప్పారుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనము ఇక వాటర్ పోసుకుందాము. నేను డబ్బాకి 2 డబ్బాలు పోసుకుంటున్నానండి. వాటర్ కొలత ప్రకారంగా ఆల్రెడీ డబ్బా నీళ్ళు పోసేసుకున్నాను. ఇంకెన్ని డబ్బాలు అయితే అన్ని డబ్బాలు పోసుకుంటాను అనమాట. డబ్బాకి 2 డబ్బాలు నేను. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి కొంచెం లైట్. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఇక శుభ్రంగా ఇలా తిప్పేసుకొని నీట్గా విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వండి. కరెక్ట్గా 2 విజిల్స్ రానిస్తే పువ్వులాగా విప్పారుతుంది. ఓకేనా? చికెన్ బంధువులు వస్తున్నారు, అందుకోసం నేను తయారు చేస్తున్నానండి. ఇందులో కొంచెం కారం, ఇదిగోండి పసుపు, తర్వాత గరం మసాలానండి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకుల పొడి అండి కొంచెం, తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం ఇలా వేసేసి ఉప్పు కూడా వేసుకున్నామండి కొంచెం. తర్వాత నూనె వేసుకున్నాను. ముందుగా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చక్కగా చికెన్ అనేది మంచిగా బాగుంటుందండి. ఇలా కలిపి పెట్టేసేసుకున్నాను నీట్గా చక్కగా. తర్వాత మనం కూర రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మట్టి పాత్రలు చేసుకున్నాము, గ్యాస్ వెలిగించుకున్నాము. ఈ పక్కన కుక్కర్ పెట్టుకున్నాను, 2 విజిల్స్ రానిచ్చేసి చేసుకున్నాము. పలావ్ దాంట్లో పెట్టేసుకున్నాను. కొంచెం నీరు పోయినాయండి, పోయినాక ఇప్పుడు చేసుకోండి. వేరుశనగ నూనె వేసుకుందాము. చాలండి, ఎండలకి బాధపడతాము. నూనె మసాలా తగ్గించి వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇవ్వండి 2 లవంగాలు వేసుకుందాం. కొంచెం దాల్చిన చెక్క. ఇవ్వండి టమాటాలు, ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ వచ్చేసి గరం మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకుల పొడి కొంచెం దోరగా వేయించుకొని పెట్టుకున్నానండి. కొత్తిమీర, ఇది వచ్చేసేమో ఎండు కొబ్బరి, గసగసాలండి మిశ్రమం. కంపల్సరీ నేను మటన్లో కానీ, చికెన్లో కానీ, ఫిష్లో కానీ ఇది కంపల్సరీ వేస్తాను.
అవి గసగసాలు, ఎండు కొబ్బరి, పాలు అనేది పోస్తానమాట. చిక్కదనం అనమాట, మనకి సలవ చేస్తుంది, శరీరానికి కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఆ ముద్ద అనేది కంపల్సరీ నేను వేస్తానమాట. గసగసాలు అనేవి శ్రేష్టం అండి, మన శరీరానికి మంచిది. ఇదిగోండి, ఇప్పుడు మనం వచ్చేసి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం వేసుకున్నాం, ఆల్రెడీ వేసాను కదా. కొంచెం ఇది పచ్చి వాసన పోయాక ఇవ్వండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం మగ్గనిచ్చుకున్నాము. ఇవ్వండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు, పసుపు, నూనె వేసుకున్నాం కదా. ఇదిగోండి చక్కగా ఇలా మగ్గనిచ్చుకున్నాము. కారం అవి సరిపోతే ఉప్పు అనేది తర్వాత వేసుకున్నామండి. ఇలా చక్కగా ఇక మనం మగ్గనిచ్చుకున్నాం. మగ్గితే దానికి ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా. ఇక నీరు ఊరి చక్కగా ఉడుకుతుంది అనమాట. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం చేయగడుక్కొని వాటర్ పోసేసుకున్నాం. చక్కగా ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. జాగ్రత్తగా నిదానంగా తిప్పుకోండి. మట్టి పాత్రలో తయారు చేసుకుంటున్నాం కదా, నేను గంట పెట్టి గట్ట తిప్పామనుకోండి తగిలి కూర్చుంటుంది అనమాట పొయ్యిలో. ఇవ్వండి చేయగడుక్కున్న నీళ్ళు కొంచెం. చికెన్ అనేది చక్కగా ఉడికితేనే టేస్ట్ అండి, రుచి. ఎందుకంటే ఇప్పుడు 3 నెలల్లోనే చికెన్ అనేది తయారు చేస్తుంది అంటున్నారు కదా, అందుకోసం చెప్పేసి కొంచెం బాగా వాటర్లో మంచిగా ఒక అరగంట 30 గంట అయినా ఉడికితేనే మంచిదండి, శ్రేష్టం అనమాట. చికెన్ పచ్చిగా తినకుండా అలా తినండి, సరేనా? అలా ఉడకబెట్టేసుకుంటేనే మంచిగా ఆడుతుంది. మూత పెట్టేసుకొని ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది. ముక్క అనేది శుభ్రంగా బాగా నిండుగా ఉడికితేనే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చికెన్ 3 నెలల్లోనే వస్తుంది కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి కదా. సగం ఉడికి సగం ఉడకుండా ఆదల బాదల మనం తయారు చేసుకొని తిన్నామనుకోండి పచ్చిది మంచిది కాదండి. ఇదిగోండి మనం గసగసాల పేస్ట్ అనేది చక్కగా వేసుకున్నాం. ఎండు కొబ్బరి, గసగసాల పాలు పేస్ట్. తర్వాత గరం మసాలా కూడా వేసుకున్నాం. చాలండి, కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉంచుకొని కట్టేసేసుకుందాం. చక్కగా గుత్తగా తయారైంది కూర అనేది మంచిగా. ఇదిగోండి చక్కగా ఉడుకుని కొత్తిమీర వేసేసుకుందాం. గ్యాస్ కట్టేసేసుకుందాం. చికెన్ అనేది మనకు చపాతీలోకైనా ఇంకా పలావ్లోకైనా మామూలుగా ఇక మంచిగా కమ్మగా ఉంటుందన్నమాట, రుచిగా. చూస్తారు ముక్క అనేది అట్ట ఉడికిపోవాలండి, ఉడికితేనే శ్రేష్టం. మట్టి పాత్ర కదా, కట్టేసినా సరే ఉడుకు ఆగలేదు, ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. ఫినిష్, చికెన్ కర్రీ రెడీ. ఇదిగోండి చూసారా,
మెతుకు కూడా చక్కగా ఎలా ఉందో చక్కగా పువ్వులాగా తిప్పాలి. మనం కరెక్ట్గా డబ్బాకి 2 డబ్బాలు. ఇదిగోండి పెరుగు చట్నీ కూడా తయారు చేస్తాను. క్రాఫ్ట్ తయారు చేసుకుందామండి. ఒక క్రాఫ్ట్ తయారు చేసుకుందాము. చిన్న పూల చెట్టు లాంటివి తయారు చేసుకుందాం. గులాబీ పూల చెట్టు, ఓకేనా? వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకుందాం, ఓకేనా? గులాబీ పూల మొక్క, ఓకేనా? ఇదిగోండి మామూలుగా మనకి పార్సిల్స్కి కానీ లేదా కార్డ్బోర్డ్ ఈ విధంగా ఏదన్నా రౌండ్ది ఇలా అట్టపెట్ట ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని డెకరేషన్. ఇదిగోండి నేను మామూలుగా ఈ పేపర్ ఒకటి ఉంటే దీనికి ఇలా పెట్టేసుకుంటాను. ఇలా క్లోజ్ చేసేసుకున్నాం, హోల్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఈ సైడ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఇది కట్ చేసేస్తాం. ఇదిగోండి ఈ హోల్ ఉంచుకున్నామండి చక్కగా. ఇలా తయారు చేసుకున్నామండి. ఇది తీసి ప్రక్కన పెట్టుకున్నామండి. అందులో కారుతూ ఉంటుంది. మనము గులాబీ పూలు తయారు చేసుకుందాం. గులాబీ చెట్టు కదా మనకి, ఇప్పుడు గులాబీ పూల మొక్క కదా మనం తయారు చేసుకుంటుంది. గులాబీ పూలు తయారు చేశానండి. మీకు ఒకటి తయారు చేసి చూపిస్తాను. ఇదిగోండి పాటూరి పట్టు కానీ ఇలా పట్టు బ్లౌజ్ కానీ ఇలా ఉన్నదనుకోండి, ఇలా ఉన్నదాన్ని ఇలా చక్కగా ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మడత వేసుకోండి. దీన్ని ఇలా మడత పెట్టి తర్వాత ఈ విధంగా మనకి లోపల మొగ్గకి ఇలా ఏర్పాటు ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా మడత పెట్టేసుకొని హాఫ్ వరకు ఇలా మడత పెట్టేసుకోండి. తర్వాత దీన్ని ఇలా మళ్ళీ మడత పెట్టేసుకోండి. మనకి లోపల మొగ్గ అనేది వస్తుంది అన్నమాట, గులాబీ మొగ్గ. ఇలా చుట్టూతో ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా ఇలా ఈ ఏలు వెనక్కి వెళ్ళాలి. ఈ ఏలు అనేది వెనక్కి వెళ్ళాలి. ఇలా వెళ్తూ ఉండటం మనకి రెమ్మలు తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చూసారా చక్కగా. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి మడత తెచ్చుకోండి. ఈ మడత తెచ్చుకుంటే మనకి రెమ్మలు అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి మడత తెచ్చుకోండి. సిల్క్ ఒక సైడ్ పోకుండా చక్కగా అలా మడత తెచ్చుకోండి. ఇలా బ్యాక్కి ఇలా వెనక్కి తిప్పుకోవటమేనండి నీట్గా చక్కగా. ఇలా రోజు తయారైపోతుంది గులాబీ. ఫ్లవర్ అంతా ఇలా అయిన తర్వాత మనము ఇదే కలరు మామూలుగా కాటన్ దారంతో మిషన్ దారంతో ఈ విధంగా చక్కగా ఇలా ఇలా సరి చేసుకుంటూ రెమ్మలు అనేవి పోకుండా నీట్గా గట్టిగా ఇలా ముడేసి కదలకుండా. ఓకేనా? ఇలాగ ఎక్స్ట్రా ఉన్నది తీసేసేసి జాగ్రత్తగా రోజు అనేది తయారు. ఓకేనా? అట్లానే ఇది
చిన్నది తయారు చేసుకున్నాం. ఓకేనా, గులాబీలు తయారు చేసుకుంటున్నాం కదా, ఆకు కూడా తయారు చేసుకోవాలి కదండి. చిన్ని ఆకులు తయారు చేసుకున్నాం. ఓకేనా, ఇలా ఉన్నది కదా మొక్క అనేది. ఎందుకంటే చక్కగా ఇలా 2 2 3 3 ఇలా 4 4 ఇలా చక్కగా సమానంగా కత్తిరించుకోవాలి. 4 పక్కల సమానంగా ఇలా కత్తిరించుకోవాలి. ఎందుకంటే ఇలా మజ్జిగ హోల్ చేసేసుకొని ఇలా పెట్టేసేసుకొని దీన్ని ఇలా మళ్ళీ హోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా మళ్ళీ హోల్డ్ చేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని దీన్ని చక్కగా 2 ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని గ్రీన్ కలర్ దారం ఉంటుంది కదా, ఈ దారాన్ని తీసుకొని దీన్ని ఇలా చివరి ఇలా ముడేసుకోసేసుకోండి. ఇట్లా చక్కగా ఇలా తిప్పేసుకొని గట్టిగా ముడేసేసుకోండి. ఇదిగోండి చూసారు, చక్కగా ఇలా ఉందో చిన్ని ఆకు ఇలా తయారు చేసుకున్నాం. ఇవి కూడా ఇదిగోండి ఇలా మధ్యకి ఇలా హోల్డ్ చేసేసుకోండి. హోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా హోల్డ్ చేసుకోండి. దీన్ని ఇలా పెట్టేసుకోండి. దీన్ని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఆకు తయారైన తర్వాత దీన్ని చక్కగా ఇలా మజ్జిగ ఇట్లా చేసుకొని ఇంకా దారం పట్టుకొని ఈ విధంగా ఓకే, ఇలా ఫినిష్. దారంతో సహా ఇలా కత్తిరించేసుకోండి. చిన్ని ఆకులు అలాగే పెద్దవి కూడా తయారు చేసుకోవచ్చు. చూసారా ఆకు అనేది ఎంత బాగుందో, అందంగా ఇట్లా తయారు చేసుకున్నాం. వీటిని కూడా ఇలా తయారు చేసుకోండి. పూలు ఆకులు ఇక మనము వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకున్నాం. చిన్న గులాబీ మొక్క వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకున్నాం. ఓకేనా, ఈ ప్రకారండి నా దగ్గర కోషియా వైర్ ఉంది. అంటే బుట్టలల్లే వైర్ ఉంటుంది చూసారా, కోషియా వైరు. లేదంటే ఆకుపచ్చ దారం అయినా తీసుకోవచ్చండి, ఆకుపచ్చ దారం అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఈ వైర్ ఒకటి ఉన్నది. మనము చెట్టుకి అలాగే తొడేలకు అలాగే అన్నిటికీ బ్రాంచెస్ మొక్కలకి వీటికి కొమ్మలకి తయారు చేసుకోవాలి. కొమ్మలుగా ఇది కట్ చేసేసుకున్నాం అన్నమాట. ఇలా చూసుకొని చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం. చక్కగా రెమ్మలకి నీట్గా చక్కగా ఇదిగోండి. మనం ఈ విధంగా ముందు ఇలా అండి ఇలా అంటించుకున్నాను. సిల్క్ అది కోషియా వైర్ని అలా విధంగా అంటించుకున్నాను. ఇక మనం గులాబీ పువ్వు పెట్టేసుకున్నాం. చూసారు, తర్వాత ఆకును పెట్టేసుకున్నాం.
ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇక్కడ ఇంకో తర్వాత ఇక్కడ తర్వాత చూసారా చక్కగా చిన్న గులాబీ చెట్టు ఎంత చక్కగా ఉందో, ఆకులతోటి గులాబీలతోటి అందంగా ఉన్నది కదా. మనం చుట్టూతేగా ఫ్రేమ్ వేసుకున్నాం. ఓకేనా, ఫ్రేమ్ పెట్టేస్తాం. అట్ట మొక్క చక్కగా ఈ విధంగా చుట్టూతో ఫ్రేమ్కి ఈ విధంగా కత్తిరించుకోండి. ఇలా అందంగా చక్కగా ముందు ఫ్రేమ్ అయితే అందంగా ఉంటుంది కదా, ఫోటో ఫ్రేమ్ లాగా అందంగా ఉంటుంది. బ్లాక్ రంగు ఈ విధంగా వేసేస్తాను.
ఇది చక్కగా ఫ్రేము చుట్టూ బ్లాక్ కలర్ వేసుకున్నాను కదా. ఇవి వచ్చేసేసి మనం దేవుడు అరమారవి ఇదే దేవుడు అరమారవి ఉన్నాయి కదండి లైటింగ్వి. ఈ లైటింగ్ అన్నీ కత్తిరించి పెట్టేసుకున్నాను. అవి పాడైపోయింది కదా దేవుడు అరమార దగ్గర లైటింగు, అందుకోసమని ఇంక ఈ విధంగా ఏర్పాటు చేస్తాను. ఇదిగోండి క్రాఫ్ట్ తయారైంది. చూసారా చక్కగా ఉంది. హ్యాంగ్ కూడా చేశాను. నీట్గా ఉందండి, చక్కగా ఉందా, అందంగా ఉందా. హ్యాంగ్ అనమాట, వాల్ హ్యాంగ్. చిన్న గులాబీ చెట్టు, గులాబీ మొక్క, పూలు చక్కగా పూసాయి ఆకులతో సహా కదా. ఆకులు, పూలు, కొమ్మలు చాలా బాగుంది అందంగా కదా. చుట్టూతో ఆ లైటింగ్ వైర్ అనేది కట్ చేసేసి ఆ బల్బులు పెట్టాను. లైటింగ్ బల్బులు వేస్ట్ ఉన్నాయి పారేయకుండా ఇలా తయారు చేస్తాను. నచ్చిందండి, బాగుందా. ఇదిగోండి వాల్కి హ్యాంగ్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. గులాబీ మొక్క చిన్నది, గులాబీ పూలు, ఆకులు, చుట్టూ ఫ్రేము, లైటింగ్స్తో అలా భావించాలి మనం. ఇదండి క్రాఫ్ట్. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతను కనబరచు. ఆచరణ కొరవడిన అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాశనమైంది. నీ ప్రతి పనిలోనూ, నువ్వు చేసే ప్రతి మంచి పనిలోనూ ఆచరణ అనేది కనబరచు. అంటే దాన్ని ఆచరించు, మంచిగా నిర్వహించు, బాధ్యతగా చెయ్యి, కర్తవ్యంగా నిర్వహించు. ఆచరణ కొరబడిన ఆ కర్తవ్యం అనేది, ఆ బాధ్యత అనేది ఇదంతా కూడా లోపించితే అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాశనమైంది. చాలా చక్కగా వివరించారు కదండి వివేకానందుల వారు. నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతను కనపరచు. ఆచరణ కొరబడిన అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాశనమైంది. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. ఫ్లూ జ్వరం, మలేరియా, చలి జ్వరం ఇలాంటి జ్వరాలు మనకి వచ్చినప్పుడు గుప్పెడు గరికను 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలతో కలిపి 2 గ్లాసుల నీటితో మరిగించాలండి. నీరు సగం కాగానే చల్లార్చి త్రాగితే ఈ ఫ్లూ జ్వరం, మలేరియా జ్వరం, చలి జ్వరం అనేవి మాయమైపోతాయండి, తగ్గిపోతాయి అన్నమాట. ఇదేనండి ఆరోగ్య సూత్రం. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.